తిరుపతిలో మైనర్పై అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఈస్ట్ పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 9న బాలికను ఓ మహిళ ద్వారా నిందితులు ట్రాప్ చేశారని తెలుస్తోంది. శ్రీనివాస మంగాపురం పరిధిలోని గాంధీపురంలో ఓ ఇంట్లో బాలికను నిర్బంధించారని బాలిక కుటుంబం ఆరోపిస్తోంది. పీలేరుకు చెందిన బాలు గుణపై ఆరోపణలు చేసింది. ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. రిపోర్ట్ అయింది ఈ నెల 9వ తేదీ. సబ్సిక్వెంట్ గా ఆ అమ్మాయిని 12వ తేదీ ట్రేస్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఆధారంగా ఆ దినమే ఆ నిందితుల మీద ముగ్గురి మీద ఫోక్సో కింద కేసు నమోదు చేయడం అయినది. ముద్దాయిలను కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. అయితే సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని హల్చల్ అవుతున్నట్లు తెలిసింది. బట్ తెలుసుకోకుండా ఆ విధంగా అసత్య ప్రచారం చేయడం కూడా తప్పు అవుతుంది. అటువంటి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడును. ఓకే. తిరుపతిలో మైనర్పై అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఈస్ట్ పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో 12 సంవత్సరాల మైనర్ బాలిక పైన అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. అయితే ఇద్దరు సంబంధించిన వ్యక్తులను ఇప్పటికీ కూడా పోలీసులు యువకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే స్కావెంజర్స్ కాలనీలో అంటే మన పేరు చెప్పకూడదు కాబట్టి 12 ఏళ్ల బాలికకి సంబంధించి ఇద్దరు యువకులు ఆ పాపకి మాయ మాటలు చెప్పి ఇక్కడ అంటే బాగ్రాపేట వద్ద ఉన్నటువంటి ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఇద్దరు కూడా అఘాయిత్యానికి పాల్పడినట్టు కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం బాలు 20 సంవత్సరాలు, గుణ 26 సంవత్సరాలు, వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడినట్టు, ఇందుకు వీళ్ళకి శ్రీదేవి అనేటటువంటి ఒక స్థానిక మహిళ కూడా వాళ్ళకి సహకరించినట్లు చెప్తున్నారు. సో ఆమె ఆ పాపని అక్కడికి తీసుకెళ్లినట్టు కూడా చెప్తున్నారు. సో దీనిపైన తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ బిడ్డను అక్కడికి తీసుకెళ్లినటువంటి ఆ శ్రీదేవిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో అత్యంత దారుణంగా ఈ ఘటనకు పాల్పడినట్టు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇద్దరు యువకులకు సంబంధించి గతంలో కూడా కొన్ని నేర చరిత్ర ఉన్నట్లు కూడా చెప్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో మాత్రం తిరుపతి ఈస్ట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ అంటే రేణుగుంట వద్ద ఉన్నటువంటి ఆ ప్రాంతానికి కూడా వెళ్లి అక్కడ కూడా స్థానికుల్ని విచారణ జరుపుతున్నారు. సుధా. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.